నమస్కారం సంగ్రహ స్టూడియోస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఊరిబాట పట్టిన నగరం సికింద్రాబాద్ నాంపల్లి ఎంజీబీఎస్ స్టేషన్లు జనసందోహం, హైవేలపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు, జనసేనతో పొత్తు లేదని తేల్చెప్పిన రామచంద్రరావు. తిరుమలలో తగ్గిన రద్దీ, స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్ జాతర, తొలి రోజే 112 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ప్రభాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు జనసేన పార్టీ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ అనౌన్స్మెంట్తో పొత్తుల వ్యవహారం తెరపైకొచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయబోతోందా లేక బీజేపీతో జట్టు కొడుతుందా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పొత్తుల అంశంపై తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మాకు పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఒంటరి పోటీ అని చెప్పారు. రామచంద్రరావు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. ఏపీలో రాజకీయ పరిణామాల ఆధారంగానే అక్కడ కూటమి ఏర్పాటైందని, కానీ ఇక్కడి పరిస్థితుల ఆధారంగా ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో మేము బలంగా ఉన్నాం, అధిష్టానాన్ని కూడా ఇదే విషయం చెప్తామన్నారు. ఎవరైనా మద్దతిస్తే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణ రాజకీయాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం స్టేట్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో జనసేన మద్దతుదారులు సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇటీవల కొండకట్టుకొచ్చిన సమయంలో జనసేన అధినేత వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమయంలోనే తెలంగాణ రాజకీయాలపై పవన్ సీరియస్ గానే ఫోకస్ చేశారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఇంతలో తెలంగాణ మున్సిపల్ బరిలో నిలవబోతోందని జనసేన నిర్ణయం తీసుకోవడం వెనుక తెలంగాణ రాజకీయాల పట్ల జనసేన చీఫ్ భారీ వ్యూహంతోనే ఉన్నారని చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన బస్తర్ ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్టులు సంచలన ప్రకటన విడుదల చేశారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో జనవరి 3న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో తమకు చెందిన 14 మంది సభ్యులు మృతి చెందినట్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించింది. మావోయిస్టుల ప్రకటన ప్రకారం దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు కోంటా ఏరియా ఏసీ ఇన్ఛార్జ్ వెట్టి మంగడు, డివిజన్ కమిటీ సభ్యురాలు పోడియం చోగా, కోంటా ఏరియా ఏసీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హితేష్, కొందరు ఏరియా కమిటీ సభ్యులు పార్టీ సభ్యులపై 2026 జనవరి 3న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో బుర్కలంక, పామలూరు, గట్టాప గ్రామాల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు దాడి చేశాయి. తమ ఉనికిపై పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ ఇతర భద్రతా బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 12 మంది సహచరులు అమరులయ్యారని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగన్పాడ్ గ్రామంలో సమాచారం ఆధారంగా పామేడ్ ఏరియా కమిటీ సభ్యుడు మట్కం హంగాదాదా, ఆయనతో పాటు ఉన్న ఆయతేను పోలీసులు పట్టుకున్నారని, వారిని అత్యంత క్రూరంగా హింసించి బోట్కప్ ఎన్కౌంటర్ చేసి చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా 2 నక్సలైట్లు మాత్రమే మృతి చెందినట్లు ప్రకటించినట్లు మావోయిస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఈ ఘటనను బోట్కప్ ఎన్కౌంటర్ అని ఖండిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్షన్స్ సైతం ఆయా పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వార్డులు, డివిజన్లలో సర్వేలు చేయించి క్యాండిడేట్లను ఫైనల్ చేయాలని అనుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. మొదటి దఫాలో ఆయా వార్డులు, డివిజన్లలో ఏ పార్టీకి ఆదరణ ఉంది, ప్రజలు ఏ గుర్తుకు ఓటు వేస్తారంటూ సర్వేలు చేయించాయి. దీన్ని బట్టి వార్డులో తమ పార్టీకి ఉన్న ఆదరణ ఎంత అన్న క్లారిటీకి రానున్నాయి. తాము అక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతాం, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి,
మేయర్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీకి రానున్నాయి. ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. రిజర్వేషన్లు వచ్చాక వార్డుల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మరోసారి సర్వే చేయించనున్నాయి. ఏ సామాజిక వర్గానికి సీట్ రిజర్వ్ అయింది అనే కోణంలో ఒక్కో పార్టీ నుంచి 3 లేదా 5 క్యాండిడేట్ల పేరుతో సర్వే చేయించాలని నిర్ణయించాయి. ఇందులో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తే వారికి టికెట్ ఇవ్వాలని అనుకున్నాయి. తమకు గెలుపు గుర్రాలే ముఖ్యమని, సీనియారిటీ డబ్బులు ఉన్నాయా లేవా అనే దాన్ని పట్టించుకోకుండా గెలుపు అవకాశాలే ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఏకపక్షంగా ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఒక్కో వార్డు డివిజన్ నుంచి 5 పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు సూచించింది. తమకిష్టం వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలే ప్రామాణికంగా పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే చేయించి గెలిచే వారి పేర్లను పీసీసీ స్థాయిలో కాకుండా స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ద్వారానే ప్రకటించామన్నారు. దీని ద్వారా అభ్యర్థులు వారికే విధేయులుగా ఉంటారని, పీసీసీ ప్రకటిస్తే భవిష్యత్తులో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ క్యాండిడేట్లను సర్వేల ద్వారా ఎంపిక చేయాలని బీఆర్ఎస్ పార్టీ సైతం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని ఓటు రూపంలో మలుచుకోవాలని, ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రజలు తమ మూడ్ తెలిపారని, దాని ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. ఏపీలో సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. పండగకు హైదరాబాద్ ఖాళీ అవుతుందనే విధంగా జనం ఊరిబాటు పడతారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, చర్లపల్లి కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే రైళ్లలో బెత్తలని నిండిపోయాయి. ఏ రైలు చూసినా రిజర్వేషన్ చేద్దామంటే రిగ్రెట్ కనిపిస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్లలో బస్టాండ్లలో రద్దీ పెరిగింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక్ జంక్షన్లు సందడిగా మారాయి. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ 6,432 స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు 1000 బస్సులను, మిగతా వాటిని తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు నడిపిస్తోంది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నా వాటిలోనూ సీట్లు సరిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఈ బస్సులకు స్పెషల్ పేరుతో రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా సీట్లు దొరకడం లేదని ప్రయాణికులు అంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ సైతం ఛార్జీలు భారీగా పెంచేసి సీట్లు బ్లాక్ చేసి దందా చేస్తున్నా అవి నిమిషాల్లో అయిపోతున్నాయి. కార్లున్న వాళ్ళంతా హైవే ఎక్కి ఊరిబాటు పడుతున్నారు. మరికొందరైతే బైక్స్ పైన విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి వాళ్లకు వెళ్తున్నారు. రైళ్లలో సీట్లు దొరక్క సొంత వాహనాలు రోడ్లపైకి రావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంతరాలు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించలేదు. జాతీయ రహదారులపై ఉచిత టోల్కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు. సంక్రాంతికి అందరూ సొంతూరికి పయనం అవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సాధారణంగా వీకెండ్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కంపార్ట్మెంట్లన్నీ నిండిపోగా వెలుపల క్యూ లైన్లలో వేచి ఉంటారు. కానీ సంక్రాంతి సీజన్లో భక్తుల రాక తగ్గింది. ఆదివారం ఉదయానికి స్వామివారి దర్శనార్థం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా కొత్తగా భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు 5 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల్లో దర్శనం అవుతుందని పేర్కొంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న వెంకటేశ్వర స్వామివారిని 76,820 మంది భక్తులు దర్శించుకోగా 24,368 మంది భక్తులు స్వామివారి తల్లెలాలు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉండి ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం ఈ ఏడాది సుమారు 9,240 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలు ప్రయాణించే వారి కోసం భారీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి ఈ బస్సులు నిరంతరం నడుస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వివరించారు. పండగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు అప్పలరాజు తెలిపారు. ఈ 9,200కు పైగా బస్సుల నిర్వహణ ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని ఆర్టీసీ యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియన్ డైరీ అసోసియేషన్ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025ను హెరిటేజ్ సంస్థకు లభించింది. ఈ సందర్భంగా హెరిటేజ్ సీఎండీ, ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వర్కి ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రతినిధులు ఈ అవార్డు అందజేశారు. పాడి రైతుల సాధికారత, డైరీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. రైతుల సహకారం, హెరిటేజ్ బృందం కృషితోనే అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా భువనేశ్వర్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వర్ ఈ అవార్డు అందుకోవడంపై పలు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు విశేష్ చెప్పారు. కంగ్రాట్స్ అమ్మ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ సీఎం ట్వీట్ చేస్తూ పాడి రైతుల సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం పట్ల గర్వంగా ఉందని, ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది పాడి రైతుల కష్టం దాగి ఉందని ట్వీట్లో సీఎం పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని దాటి పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. దీని అనుబంధ ప్రభావం వల్ల రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పండగకు ముందు వస్తున్న ఈ మార్పులతో రైతులు తమ కోతకొచ్చిన పంటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావం సంక్రాంతి పండుగ సంబరాలపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల పండగ వాతావరణం కొంత మందగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర గాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగగా ఇప్పుడు వర్షాలు తోడవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.